ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగుని గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే చేసియున్నాను, చక్కపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చదువుకున్న లేఖన భాగము వృద్ధులైన వారికి ఇవ్వబడిన వాగ్దానం. వయసు పైబడుచున్న ప్రతి వారికి కూడా ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చుచున్న వారికి ధైర్యపరుస్తూ ఇవ్వబడిన వాగ్దానమును చదువుకున్నాము. మనం ఎక్కువ కాలము జీవించాలి. ఎంతగా అంటే వృద్ధాప్యం చేత మన తలలు నెరిసేంత వరకు జీవించాలి. అప్పుడు మనం ఈ వాగ్దానాన్ని విశ్వాసపు దృష్టితో చూస్తాము, అనుభవిస్తాం. మనం వృద్ధాప్యములోకి వచ్చాక కూడా మన దేవుడు నేను మీతో ఉంటాను అనే దేవుడు. మనుషులైతే వృద్ధాప్యములో విడిచిపెడతారు. మన ఆరోగ్యం క్షీణించి శరీరంలో బలం తగ్గినది అనడానికి గుర్తు తెల్ల వెంట్రుకలు. అయితే ఆయన క్షీణించే దేవుడు కాదు. వృద్ధాప్యములో ఉన్నప్పుడు, బరువులు మోయలేనప్పుడు, అలాగే మరి తమ బరువులు వారే వృద్ధాప్యములో ఉన్నవారు మోయలేనప్పుడు ప్రభువే మనల్ని మోస్తాడు. మన చిన్నప్పుడు కూడా ఆయన మనల్ని చిన్న గొర్రె పిల్లలాగా తన రొమ్మును మోసాడు కదా. అలాగే అనేక రోగాలతో సతమతమయ్యే వారిని వృద్ధాప్యములో కూడా మోస్తాడు. ఆయన మనల్ని చేశాడు. అందుకనే ఆయనకు మనల్ని గురించిన చింత. ఆయన మనల్ని చేశాడు, అందుకే ఆయనకు మనల్ని గురించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. మనం మన రక్త సంబంధులకు, మన స్నేహితులకు మనం భారమైనప్పుడు, మనమే భారమైనప్పుడు ప్రభువు మనల్ని విడువక, విదిలించక మనలను తన చేతిలోకి తీసుకుని మోసి ఇంతక ముందు కంటే ఎక్కువగా కాపాడుతాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు అనుభవించినప్పుడు చాలా నీరసం అనుభవించి ఉంటావు. దేవుడే నీతో మాట్లాడుచున్నాడు. ముసలితనానికి భయపడవద్దు, సంతోషంగా ఉండు. ప్రభువారు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మనతో ఎప్పుడూ ఉండే దేవుడు. దేవుడు తన మాటలో మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీరు మా చిన్నతనంలో మాతో ఉన్నారు. మీ లేఖనం చెబుతున్నది, మేము తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక ముందే
మీరు మమ్మల్ని చూసి ఏర్పాటు చేసుకుని మా చిన్న వయసులో అలాగే మిమ్మల్ని మేము ఎరగనప్పుడు మమ్మల్ని మీరు రక్షించారు. అలాగే మేము వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు కూడా మీరు మమ్మల్ని విడవని దేవుడని మీ లేఖనం ద్వారా, మీ వాగ్దానం ద్వారా మీ పిల్లలైన మా అందరితో మీరు మాట్లాడారు. మీరు మమ్మల్ని విడవని దేవుడు అని మేము ధైర్యంగా మా జీవితాన్ని కొనసాగించటానికి మీ పిల్లలమైన మా అందరికీ మీ అందు విశ్వాసంతో పాటు ధైర్యాన్ని కూడా మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. మీరిచ్చిన గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలైన వారు ఎవరైతే ఏ విధమైన అవసరతలు కలిగి ఉన్నారో, సమస్యలు కలిగి ఉన్నారో, బలహీనతలు కలిగి ఉన్నారో, వాటన్నిటి విషయాల్లో మీ మహిమైశ్వర్యాన్ని బట్టి, అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే మీ కృపను బట్టి మీ పిల్లలకు మీరు సహాయం చేయమని మా ప్రార్థన విని సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.